ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని కావిలి ఎమ్మెల్యే దగ్గుబాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం విడుదల సందర్భంగా కావిలిలోని ఓ కళ్యాణ మండపంలో రైతులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హామీలు అమలు చేస్తూ రైతుల కళలో ఆనందం చూసిన నేత నారా చంద్రబాబు నాయుడుని పేర్కొన్నారు. అలాంటి నేతను సీఎం చేసుకోవడం వల్లనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొనడం జరిగింది. భూమిని కలిగి చేసుకున్నటువంటి రైతులు, అలాగే కౌలుదారుల్లో ఎవరికైతే సెంటు భూమి కూడా లేకుండా ఓసీ కానీ, బీసీ కానీ, మైనారిటీ కానీ నుంచి లీజ్ తీసుకొని సూపర్ 6 లో మనం ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో రైతాంగానికి ప్రతి రైతుకి 20 సెంట్ల పైన భూమి ఉంటే ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతులకి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి సూపర్ 6 లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ రోజున 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ఒకే దఫా ఇవ్వకుండా సంవత్సరానికి 3 సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో ఖరీఫ్ అప్పుడు కానీ, లేదా రబీ అప్పుడు కానీ, లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడానికి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కొనుక్కోవడానికి, పెస్టిసైడ్ కొనుక్కోవడానికి ఎప్పుడైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు చేయుతగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా తడవుకి 2,000 రూపాయల లెక్కన 3 సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడుగు జాడల్లో మనం కూడా నడుద్దాం. మనం ఇస్తానటువంటి 14,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 14,000 రూపాయలు కలిపి మన రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు 3 దఫాలుగా ఇస్తుంది. కాబట్టి ఈ 14,000 రూపాయలు కూడా 3 దఫాలుగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్ లో వేసేందుకు ఈ రోజున మొట్టమొదటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 లక్షల రైతు కుటుంబాల్లో ఈ రోజు అమౌంట్ వేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంట్ లో 7,000 రూపాయలు ఈ రోజు వేస్తున్నారు. కేంద్రం ఇచ్చే 2,000 రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ 47 లక్షల రైతాంగానికి 5,000 రూపాయలు చొప్పున ఈ రోజు 2,400 రూపాయలు 2,400 కోట్ల రూపాయలు ఈ రోజున రైతాంగం అకౌంట్ లో ఇస్తున్నారు. అందరూ కూడా ఆలోచించాలి. రాక్షస పాలన పోయిన ఆనందించాలన్నా, అప్పులు పాలు చేసిపోయినటువంటి రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలో ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పకూడదు. మాట చెప్పాము, మాట మీద నిలబడాలనేటువంటి సాంప్రదాయానికి నాణ్యం పెరిగే ఏకైక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్షాలకు అవగాహన లేని ప్రతిపక్షం, సబ్జెక్ట్ తెలియని ప్రతిపక్షం, వాళ్ళకి తెలిసిందల్లా దోచుకోవడం, దాచుకోవడం, దాచిపెట్టుకోవడం, ఇతర దేశాలకు డబ్బులు పంపించుకోవడం, ఇది తప్ప రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు తెలియనటువంటి ప్రభుత్వాలు 5 ఏళ్ళు దురదృష్టం కొద్ది వాళ్ళు మనం భరించాం. ఈరోజు సుపరిపాలనలో ఈరోజు మంచి ప్రభుత్వాన్ని మన ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పటికీ కూడా కానీ ఎన్నుకునే నాటికి రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. ఏ పథకాలు ఇల్లుకోకపోయినా డబ్బులు నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ చూసినా డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి ఒకే ఒక దేవుడు అది చంద్రబాబు. కాబట్టే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టగలుగుతున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఉంటే ఈ రోజు అప్పులు పాలైన ఆంధ్రప్రదేశ్ ని కేంద్ర ప్రభుత్వం పరిపాలించే స్థితికి దిగజార్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. దీని అందరూ కూడా మనం అధ్యయనం చేసుకోవాలి. మన కుటుంబ సభ్యులకి మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది, చంద్రబాబు నాయుడు ఎంత ఈ వయసులో ఎంత కష్టపడుతున్నాడు, తన తపన వెనుకున్నటువంటి బాధ ఏదో మన అందరం కూడా
ప్రజలందరికీ కూడా మనం మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.